ఏవండోయ్, ఈరోజు స్పెషల్ వచ్చేసి గోధుమ పిండి అట్లండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్ వాటర్ తీసుకొని అందులోనే హాఫ్ కప్ బెల్లం వేసుకొని ఆ బెల్లం అంతా కరిగినంత వరకు కరిగించండి. తర్వాత సేమ్ వాటర్ ఎంత తీసుకున్నారో అదే కప్తో గోధుమ పిండి తీసుకొని ఇలాగ ఉండలు లేకుండా మొత్తం కలిపి ఉంచుకోండి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఇంకోసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానికి గీ అప్లై చేసి 2 గరిట్ల పక్కనే కలుపుకొని పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ వేసి చుట్టూరు గీ అప్లై చేయండి. గీ అప్లై చేయడం వల్ల ఎడ్జెస్ అన్నీ చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకోండి. అంతే. సేమ్ ఇలాగే ఇంకా మిగతా దోశలు కూడా వేసుకుంటే గోధుమ పిండి అట్లు రెడీ అండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చిన్నప్పుడైతే ఈ దోశలు నా ఫేవరెట్ అండి. నా అలాగే మీకు కూడా ఎంతమందికి ఈ దోశలు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.